నమస్తే, ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఖాతాదారులకు మరింత చేరువలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు మీ ముందు ఉందని బ్యాంక్ రీజనల్ మేనేజర్లు ఏవి రమణమూర్తి, ఏఎస్ఎన్ మూర్తిలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం శ్రీ ఆర్వీఆర్ ట్రావర్స్లో నూతనంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వలసపాకల గ్రామంలో మా బ్యాంకు సేవలు అందించామని, అయితే ఖాతాదారులకు మరింత సేవలు చేసేందుకు అనువుగా ఇక్కడ నూతనంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటి వరకు 63 కోట్లు బిజినెస్ ఉండగా దీనిని ఈ సంవత్సర కాలంలో 100 కోట్లకు తీసుకెళ్లేందుకు మా బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగా కృషి చేయాలని తెలియజేశారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగా మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వచ్చిన రీజనల్ మేనేజర్లు రమణమూర్తి, ఎన్ఎన్ఎల్ మూర్తిలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా బ్యాంక్ వ్యవస్థాపకులు సర్ సురబ్జీ పోచన్ వాలా చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. ముందుగా బ్రాంచ్ మేనేజర్ దంపతులు మోహన్ రంగా, అనిత దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సునీల, క్యాషియర్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్లు ఎంఈఎస్ అనిల్ కుమార్, వి వెంకటేశ్వరరావు, టాటా ఏఐఆర్ లు వై రాజేష్, సిహెచ్ వెంకట్, బ్యాంకు ఖాతాదారులు, శ్రీ ఆర్వీఆర్ టవర్స్ అధినేత రేలంగి రాజు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ మన వలసపాకల బ్రాంచ్ పాత ప్రెమిసెస్ నుంచి ఇప్పుడు కొత్త ప్రెమిసెస్కి షిఫ్ట్ అయింది. ఇవాళ ఈ బ్రాంచ్ పెట్టి 12 ఏళ్ళు అయింది. సో ఈ సందర్భంగా ఖాతాదారులందరికీ మా శుభాకాంక్షలు. మేము మా శాఖ పరిధిలో చాలా రకరకాలైన కస్టమర్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ చాలా సరళమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. కాబట్టి కొత్త ప్రెమిసెస్లో వచ్చింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంచెం దీన్ని బాగా సద్వినియోగం చేసుకుని, ఈ బ్రాంచ్ ఇప్పటికి 63 కోట్లు ఉంది. సంవత్సరం తిరిగేసరికి ఇది 100 కోట్లు చేయాలని ఖాతాదారుల నుంచి ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగా కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరింతగా పాటుపడుతూ అతని ఆధ్వర్యంలోనే 100 కోట్లు చేయాలని ఆశిస్తూ వలసపాకల బ్రాంచ్ వలసపాకల్లో పెట్టి 12 సంవత్సరాలు అయినప్పటికీ మా సేవలు మరింత మెరుగుపరుచుకునేందుకు గాను అందరికి అందుబాటులో ఉండడానికి రమణయ్యపేటకి కూడా ఇప్పుడు కొత్త భవంతిలో షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి వెంటనే సానుకూలంగా స్పందించి మా రీజనల్ ఆఫీస్ నుంచి మా రీజనల్ మేనేజర్స్ ఇద్దరు వెంటనే దానికి తగినటువంటి చర్యలన్నీ తీసుకొని ఆగమేఘాల మీద మేము షిఫ్ట్ అవ్వడానికి మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి మమ్మల్ని ఇంత చక్కగా చూసుకున్న మా యాజమాన్యానికి మేము మరి కృతజ్ఞతలు మరీ తెలుపుకుంటున్నాం. మా స్టాఫ్ తరపు నుంచి, మా వలసపాకల కస్టమర్స్ తరపు నుంచి. అంతేకాకుండా వలసపాకల మరియు రమణయ్యపేట గ్రామ ప్రజలందరికీ మనకి మరింత సేవలు మేము మన దగ్గర అన్ని విధములైన లోన్స్, డిపాజిట్స్ విత్ మంచి ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి మా సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీడియా మిత్రులందరికీ, కస్టమర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. రోజు మా ఈ నూతన శాఖ వలసపాకల బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చిన ఖాతాదారులకి, మా స్టాఫ్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బ్రాంచ్ పెట్టి 12 ఏళ్ళు అయింది. ఇంచుమించుగా 63 కోట్లు బిజినెస్ చేసింది. ఈ బిజినెస్ ఇంత అవ్వడానికి కృషి చేసిన మా ఖాతాదారులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ బిజినెస్ ఇంకా బాగా పెరగాలని, వాళ్ళ యొక్క సహకారం ఉండాలని ఆశిస్తూ మా దగ్గర ఉన్న సేవలన్నీ కూడా ఉపయోగించుకుని, అలాగే మా దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంది, గోల్డ్ లోన్ ఫెసిలిటీ ఉంది, హౌసింగ్ లోన్ ఫెసిలిటీ ఉంది, ఎంఎస్ఎంఈ వాళ్ళకి బిజినెస్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసుకుని మా యొక్క బిజినెస్కి అభివృద్ధికి దోహదపడతారని ఆశిస్తూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని శ్రీ ఐశ్వర్య వారాహి ధర్మక్షేత్ర ధర్మకర్తలు మంటెత్తు గంగాప్రసాద్ అలియాస్ దేవరా, శ్రీమతి వరలక్ష్మి దంపతులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ బైపాస్ రోడ్డు పాముగుంట లైన్ అగస్త్యనగర్ వద్ద వెలిసిన శ్రీ ఐశ్వర్య వారాహి ధర్మక్షేత్ర అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, లక్షవారం గుప్త నవరాత్రులు పురస్కరించుకుని 40 మంది మాలాధారణ నిర్వహించడం జరిగిందని, మీరు 9 రోజుల పాటు నిష్ఠతో మాలాధారణ నిర్వహిస్తారని వారు తెలిపారు. అలాగే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు
మహాసాల స్వయం కుంకుమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి చల్లటి ఐశ్వర్య వారాహి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అడిగిన కోర్సులు తీర్చుకునే అమ్మవారిని కొల్చుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు సిహెచ్ రామకృష్ణ, సతీష్, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాత్రే నమః. శ్రీ ఐశ్వర్య వారాహి దేవియే నమః. కాకినాడ అచ్చంపేట జంక్షన్ బీచ్ బైపాస్ రోడ్ అగస్త్య నగర్ నందు శ్రీ శ్రీ త్రిశక్తి త్రయంబకేశ్వర క్షేత్రం నిర్మాణం 7 సంవత్సరాలు పూర్తయింది. ఇది 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. నూతనంగా శ్రీ ఐశ్వర్య వారాహి దేవి క్షేత్రం నిర్మాణం చేశాము. 4 నెలలు పూర్తయింది. ఈ క్షేత్రంలో ప్రతి పంచమికి కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. పంచమి రోజు భక్తుల చేతుల మీదుగా పంచామృతములతో అభిషేకం చేయించడం జరుగుతుంది. అలాగే పన్నీటి స్నానంతో అభ్యంగన స్నానం చేసినచో వారికి 9 నెలలు 9 పంచములు చేసినచో దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. కనుక భక్తులందరూ కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ మాత్రే నమః. శ్రీ ఐశ్వర్య వారాహి అమ్మవారు ఇక్కడ వెలిసే ప్రతిష్ఠించామండి. అయితే ఈ అమ్మవారు చల్లని తల్లి, కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తుంది అమ్మవారు. అలాగే ప్రతి పంచమి కూడా అమ్మవారికి పంచమి చేస్తున్నాము. 4 నెలల నుంచి కూడా ఇది 4వ నెల నుంచి చేస్తున్నాము. మొన్న 1,00,000 కొమ్ములతోటి అమ్మవారికి అర్చన చేసాము. అలాగే అమ్మవారిని వచ్చి అందరూ కూడా దర్శించుకొని, అది ఒక నా ప్రార్థన అభిలాష కూడాను. అలాగే త్రిశక్తి పీఠం, ఈ పీఠంలో 3 అమ్మవార్లు ఉన్నారండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అలాగే త్రయంబకేశ్వరు, నర్మదా నది నుంచి ఆ శివలింగం తెప్పించాము. ఆయన్ని కూడా ప్రతిష్ఠించాము. ఆయన కూడా అక్కడ కొలువై ఉన్నారు. అయితే సరస్వతీదేవి అందరికీ చదువులు కావాలి, పార్వతీదేవి మన పసుపు కుంకాలు ఇస్తుంది. అలాగే లక్ష్మి లేనిది మనం ఏమీ లేదు, బయటికి వెళ్తే మనకు లక్ష్మి కావాలి. అలాగే ఈ 3 కూడా ఈ త్రిశక్తి పీఠంలో కొలువై ఉన్నారు. మనం అందరూ కూడా ఇది వచ్చి దర్శించుకోండి. ఈ క్షేత్రంలో అడుగు పెట్టేటప్పటికి మీకు ఆ మహిమ ఏంటనేది మీకే తెలుస్తుంది. అమ్మని ఏది కూడా అడగక్కర్లేదు. మనం ఆ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకు నువ్వు ఏది ఇస్తే నేను సంతోషంగా ఉంటానో అది నాకు కలిగించు అని చెప్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఐశ్వర్య వారాహి అమ్మవారు కూడా చాలా మహిమగల తల్లి, సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నమాట, అక్కడ కొలువై ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ అమ్మవారిని మేము 8 సంవత్సరాలు ఇప్పుడు జరుగుతుంది. ఈ అమ్మవారిని ఫస్ట్ స్టార్టింగ్ లో కట్టేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఈయన నేను కూడా, ఎవరు స్పాన్సర్ గానీ ఏమి కూడా లేరు. ఇద్దరమే కూడా ఇప్పుడు వరకు అలా తీసుకొస్తున్నాము. అమ్మకి మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగింది. ఆగిన వెంటనే ఈయన కొద్దిగా టెన్షన్ పడ్డారనమాట. వద్దు, అలా టెన్షన్ ఏం పడొద్దని చెప్పేసి నేను సూత్రాలతో సహా ఆవిడకి తాడు తీసి ఆ సేవకి నేను ఉండీలో వేయడం జరిగింది. ఆ అమ్మకి ఎదురుగుంటానే చెప్తున్నాను, ఇది నిజం అనమాట. అమ్మకి నేను అలాగే ఇచ్చాను. ఆ సేవ నాకు దక్కింది, అమ్మ సేవ నాకు దక్కిందని నేను సంతోషంగా ఉన్నాను. మాకు 2 బాబులు, పెద్ద అబ్బాయికి మ్యారేజ్ చేస్తాము, చిన్నతనికి ఇంకా చెయ్యాలి. వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, జాబ్ చేసుకుంటున్నారు. అమ్మవారి సేవ మేము ఈ అమ్మ సేవ మాకు ఇచ్చింది, మేము చేసుకుని జరుగుతుంది. ఈ స్పాన్సర్ అయితే ఎవరు లేదు. ఈ కాకినాడ వాస్తువులు అయితే మటుకి అడిగిన వెంటనే చాలా మంది లేదనకుండా ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడిగిన వెంటనే సరే సార్ చేద్దామన్న మాటే గాని లేదన్న మాట ఎవరు కూడా అనలేదు. ఈ త్రిశక్తి పీఠం చక్కగా ఇప్పటి వరకు కూడా అలా జరుగుతుంది. పూజలతోటి, కుంకుమ పూజలు, అలాగే అర్చనలు, అభిషేకాలు. ఒక దాత ఈ అమ్మవారికి త్రిశక్తి పీఠానికి ఆవును కూడా గోదానం చేశారు. ఆ ఆవు పాలు కూడా స్వామివారికి చక్కగా అభిషేకాలు జరుగుతాయి. గంధం, అలాగే మన త్రిశక్తి పీఠంలో కూడా 365 శివలింగాలు, ఒకే శివలింగంలో 365 శివలింగాలు కూడా మన త్రిశక్తి పీఠంలో ఉన్నది. వచ్చి స్వయంగా కూడా మన సాంప్రదాయమైన దుస్తులతోటి, అలాగే వాళ్ళు మగవాళ్ళు అయితే మటుకు పంచి కట్టుకోవాలి, ఆడవాళ్ళు అయితే మటుకు జుట్టు విరబోసుకోకూడదు, ముడు గాని జడ గాని వేసుకొని సారీ కట్టుకొని రావాలి. పంజాబ్ డ్రెస్ అయితే మటుకి అభిషేకం చేయనివ్వు. అలాగే సాంప్రదాయమైన దుస్తులతో వచ్చి ఆ 365 శివలింగాల్ని కూడా మీరు అభిషేకాలు చేసుకోవచ్చు. గంధం, విభూది, పాలు కూడా, ఆవు పాలు కూడా తీసుకొచ్చి చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ములకల చెరువు మండలం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బహుజన్ సమాజ్ పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పెద్దపాలెం మల్లికార్జున ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అబ్బవరం యుగంధర్ పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపాల్యం మల్లికార్జున్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మరియు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ సోముశేఖర్, జిల్లా కార్యదర్శి నరసింహులు, సీనియర్ నాయకుడు టీవీ రమణ, మండల కన్వీనర్ కోటి, రవికుమార్, కృష్ణప్ప, బాను, అనిల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మొలకలచెరువు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల భూ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం. మండలంలోని ఎస్సీ, ఎస్టీ భూములను, బీసీ, మైనార్టీ వర్గాల భూములను రక్షణ కల్పించాలని చెప్పి ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మొలకలచెరువు మండలంలో నిర్వహిస్తాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కొరకు రెవెన్యూ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్తే సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. కలెక్టర్ గారికి తెలియజేస్తాం. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసి ఈ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని తొలగించేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. జూన్ 26వ తారీఖు అంతర్జాతీయ దినోత్సవంగా అన్ని రాష్ట్రాల్లోనూ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రూపుమాపాలని ఒక విప్లవాత్మకంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో మండల ఎంపీడీఓ కె కృష్ణవేణి మరియు మండల్ ఎంఈఓ రెడ్డి శేఖర్, బి కొత్తకోట నగర కమిషనర్ పల్లవి మేడం, బి కొత్తకోట మండల పిఎస్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగాధర్ బాబు, వాళ్ళ పోలీస్ సిబ్బంది, ఐసిడిఎస్ మండల్ అధికారి భాగ్యమ్మ, సుంకు కాలేజ్ మంజునాథ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్థులు, విద్యార్థినిలు పెద్ద ఎత్తున పాల్గొని గొప్ప ర్యాలీ చేయడమైంది. ఈ ర్యాలీ నందు మత్తు పదార్థాలు, డ్రగ్స్ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మండల అభివృద్ధి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడమైనది. అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్లో కారులో వెళ్తున్న కోదాడ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదానికి గురి కావడంతో ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వారితో పాటు మరో కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్ కు బలమైన గాయాలవడంతో వారిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందరితో స్నేహపూర్వకంగా ఉండే ఎస్ఐ కానిస్టేబుల్ మృతి చెందారనే వార్త స్థానికుల్లో దుఃఖసాగరంలో ముంచేసింది. ఎస్ఐ మృతి చెందారనే వార్త తెలియగానే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకునే లోపు మార్గమధ్యంలో పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్ఐ అశోక్ స్వగ్రామమైన నర్సాపురానికి కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ నాయకులతో పాటు అధికార యంత్రాంగం చేరుకుని అంతిమ యాత్రలో పాల్గొన్నారు. పోలీస్ గౌరవ వందనంతో అంతిమ యాత్ర సాగింది. Thank you.
శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 37 రోజుల పాటు జరుగు జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో విజయలక్ష్మి తెలిపారు. పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆలయ ఈవో విజయలక్ష్మి మాట్లాడుతూ ఆషాఢ మాసాలు పురస్కరించుకొని శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కలుగజేశామని, చిన్నపిల్లలకు వేడిపాలు, ధర్మ దర్శనానికి 10 రూపాయలు, వీఐపీ దర్శనం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. 37 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పునీతులు కావాలని ఆమె తెలిపారు. జై మరిడమ్మ. శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలోని ఆషాఢ మాసోత్సవాలు 25/6/2025 నుంచి 31/7/2025 వరకు 37 రోజులు అత్యంత వైభవంగా జరపబడను. ఈ ఆషాఢ మాసంలో దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కోసం చలువ పందులు, చంటి పిల్లలకి వేడిపాలు, స్వచ్ఛంద సేవా సంస్థలని ఏకాభిప్రాయం చేసి వారి ద్వారా కూడా ఉచిత ప్రసాదము, దద్దోజనం కూడా ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ ఆషాఢంలో మనకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ వారి మొక్కుబడులు చెల్లించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్స్, ధర్మదర్శనం 10 రూపాయలు, విఐపి దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ వీచేసి అమ్మవారికి దర్శించవలసిందిగా కోరుచున్నాము. అతి ముఖ్యంగా జూలై అమ్మవారికి కుంభం వేసే టైము 3, 4 తారీఖుల్లోని వచ్చే భక్తులు టైమింగ్స్ చూసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. 4వ తారీఖున అమ్మవారి దర్శనాలు ఉండవు. 5వ తారీఖున పునర్దర్శనం ఉంటుంది. కాబట్టి 5వ తారీఖున వీచేసే భక్తులందరూ ముందుగా సంప్రదించి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.